అవని నిద్ర లేవగానే సత్య అవని దగ్గరికి వెళ్తాడు. ఇక నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే శ్రీకర్కి ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ మన ఇద్దరి గురించి శ్రీకర్ తప్పుగా అనుకుంటాడేమోనని ఫోన్ చేయలేదు అని సత్య అవనికి చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో శ్రీకర్ గుమ్మం దగ్గరికి వచ్చి సత్య అవని మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటాడు. అది నువ్వు శ్రీకర్ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని సత్య అనేసరికి అవని ఇప్పుడు శ్రీకర్ గురించి నా దగ్గర ఏమీ మాట్లాడొద్దు అని అవని చెప్పేసరికి శ్రీకర్ షాక్ అవుతూ ఉంటాడు. అసలు శ్రీకర్ మొహం చూడాలంటేనే కూడా నాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు నేను ఏ నిర్ణయం కూడా తీసుకోలేను అని అవని చెప్పేసరికి శ్రీకర్ షాక్ అవుతూ అవనిని తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇంటికి రాగానే శ్రీకర్ వేదవతితో ఇక నుంచి నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను, నీ నిర్ణయంకి నేను కట్టుబడి ఉంటాను అని శ్రీకర్ చెప్పేసరికి నాకు మాటివ్వు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇంద్రాణి అని నా స్నేహితురాలి గురించి చెప్పాను కదా, వాళ్ళ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని వేదవతి చెప్పేసరికి శ్రీకర్ అలాగే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని వేదవతికి మాట ఇస్తూ ఉంటాడు. ఇక నా జీవితంలో అవనికి చోటు లేదు, నువ్వు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకో జీవితం ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని శ్రీకర్ చెప్పేసరికి వేదవతి సంతోషపడిపోతూ ఉంటే ఇక వాళ్ళ బావ షాక్ అయిపోతూ ఉంటాడు. మరి శ్రీకర్ పెళ్లి విషయం అవనికి తెలుస్తుందా, సత్య చేసే మోసాన్ని అవని పసిగడుతుందా, ఏం జరుగుతుందో చూద్దాం.